గా అయితే వెళ్తుంది. బాగా గమనించారు కదా. సో ఇప్పుడు ఈ 350 రూపీస్ చాలా తక్కువగా ఉందన్నమాట. సో మొత్తానికి దీనికి తగ్గట్టుగానే ఉంది. ఓకే రైట్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసేది ఇంకొక లేజర్ లైట్. సో ఆల్రెడీ నేను ఒక లేజర్ లైట్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపించాను. సో అది వచ్చేసి గ్రీన్ లేజర్ లైట్. ఇదిగో ఇదనమాట. సో దీన్ని మనం 600 రూపీస్కి అయితే కొన్నాము. ఇప్పుడు మీకు చూపించేటటువంటి లేజర్ లైట్ వచ్చేసి 350 రూపీస్, 350 రూపాయలు. సో ఈ లేజర్ లైట్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా. సో ఇప్పుడు ఈ లేజర్ లైట్ యొక్క యూజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీచింగ్ చెప్తుంటాను కాబట్టి ఎప్పుడైనా ప్రాక్టికల్స్ చేయించేటప్పుడు స్టూడెంట్స్కి పనికి వస్తుందని ఆర్డర్ అయితే పెట్టాను అనమాట. ఇంకా మీరంటే సరదాగా టైంపాస్గా ఆడుకోవడానికి అయితే పెట్టుండొచ్చు. సో మీకు కూడా అలా పనికి వస్తుంది అనమాట. అయితే మనము చీప్ క్వాలిటీగా 150 రూపీస్ అవి కొంటే ఏంటంటే త్వరగా పాడైపోతాయి, చిన్న చిన్న సేల్స్లు కదా. సో అందుకని మనము ఇలాంటివి తీసుకుంటే ఎక్కువ కాలం మనకి యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, మనకి యూజెస్ ఒకసారి ఇక్కడ రాశారు. ఫస్ట్ వచ్చేసి మనము ఇంట్లో రూములు గోడ పైన డిజైన్ లాగా కనిపించేటట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ టీచర్ అనుకోండి, క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ విధంగా డాట్ సింబల్ వస్తుంది కాబట్టి దాన్ని చూపిస్తూ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఎప్పుడైనా వాటర్లోకి వెళ్ళిన సింబల్స్ అంటే వాటర్లో కూడా మనకి లైట్ బాగా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అలాంటి చోట పనికి వస్తుంది. ఏదైతే ఒక పాయింట్ని మనము దూరంగా ఉన్నా కానీ చూపించడానికి అయితే బాగా మనకి పనికి వస్తుంది అనమాట. సో మొత్తానికి ఇదే మనకు వచ్చింది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. రైట్. సో దిస్ ఈజ్ అవర్ గ్రీన్ లేజర్ పాయింట్. సో పెన్ అయితే చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది చూడడానికి. సో ఇది కూడా మీరు ఆల్రెడీ నేను వీడియో సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగో ఇది వచ్చేసి 650 రూపీస్ది. ఇది వచ్చేసి 650 రూపీస్ది. దీనికి ఛార్జర్ ఇచ్చారు, అలాగే బ్యాటరీ దీంట్లో వేసాను. నెక్స్ట్ ఇది వచ్చేసి 350 రూపీస్ది. 650 అన్న 600, ఇది 600 అనమాట, ఇది 350. ఇప్పుడు మనము దీన్ని చూద్దాము. అలాగే ఈ రెండిట్లో ఏది ఇంకా ఎక్కువ లైటింగ్ ఉండేది కూడా చూద్దాము. చూసి మీకు చెప్తాను, దాన్ని బట్టి మీకు నచ్చింది కొనుక్కోండి. సో ఈ పెన్ అయితే చాలా వెయిట్ తక్కువగా ఉంది, చాలా బాగుంది, ఫ్రీగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్ను మనం ఇలా ఇప్పదీసేద్దాము. సో ఓకే, దీంట్లో ఏం స్ప్రింగ్ ఓకే రైట్, ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఒక క్యాప్ ఇస్తున్నా, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇదేందో చూద్దాం. రైట్, ఇది క్యాప్ కాదు. ఇక్కడ నుంచి మనకి లైట్ అనేది బయటికి వస్తుంది అనమాట. అయితే మనం దీన్ని రొటేట్ చేస్తున్నప్పుడు మనకి డిజైన్స్ అనేవి కనిపిస్తాయి. సరే, ఈ బ్యాటరీస్ని మనము ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఈ బ్యాటరీని ఎలా వేయాలి ఇక్కడ ఇచ్చాడా, ప్లస్ మైనస్. సరే ఇవ్వలేదు, నేనైతే ఎప్పుడు ఇలాగే వేస్తుంటాం కదా మనము, మైనస్ కిందకి అదే విధంగా వేస్తున్నాను. ఓకే, మీకు అటువంటి డౌట్ లేదులే, ఇక్కడ మనకి ఇచ్చేసారు. మనకి స్ప్రింగ్ ఏ వైపు ఇస్తే అటు సైడ్ మైనస్ వేయమని. ఇదిగోండి, ఈ దీంట్లో అయితే మనకి స్ప్రింగ్ ఇచ్చున్నారు. సో కాబట్టి ఇది మైనస్, కాబట్టి ఇది ప్లస్. సో ఇది మనం డౌన్ వేసేద్దాం. రైట్ రైట్. ఓకే, కంప్లీట్. సో పెన్ అయితే చూడడానికి చాలా బాగుంది, లేజర్ పెన్. ఆన్ చేద్దామా. ఓ నైస్. చూడండి ఇది మనకి ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో. ఒకసారి డిస్టెన్స్ కూడా వేసి చూద్దాము. మనకి ఎప్పుడైనా సింగిల్ లైట్ కావాలంటే మనము దీన్ని పూర్తిగా ఇలా ఓపెన్ చేసేసేయాలి. వేసుకునే పని అయితే మనకి సింగిల్ లైట్ వస్తుంది. నేను దీన్ని మనము చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ప్రాక్టికల్స్ చేయడానికి ఉపయోగిస్తానని. సో ఇప్పుడు నా దగ్గర ఒక గాజు గ్లాస్ ఉందన్నమాట. సో దీంట్లో మనము దీన్ని ఉపయోగిస్తాము. సో దీన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే మనకి లైట్ బెండ్ అవుతుందా అవట్లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో చూడండి, నేను ఏ యాంగిల్తో వేస్తున్నానో అది ఇట్లా వెళ్ళింది. ఓకేనా. మామూలుగా మనం వెళ్ళాల్సింది ఎట్లా, ఇది ఇలా వెళ్ళాలి. సో ఇక్కడ ఏమైంది చూడండి, బెండ్ అవుతుంది. సరేలేండి, ఈ ఎక్స్పెరిమెంట్తో చూసే వాళ్ళకి పని ఉంటుందో లేదో నాకు తెలీదు. సరే, ఇదైతే అన్బాక్సింగ్ అయితే చేశాను కదా, బాగుంది. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చితే దాన్ని కొనుక్కోండి. ఒకసారి మనము లాంగ్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూద్దాం రెండిటికి. ఓకే రైట్.
సో దాదాపు ఇప్పుడు నేను వేసింది అయితే మీకు ఒక ఇప్పుడు నాకు వేసినటువంటి బిల్డింగ్ అయితే ఒక 500 మీటర్స్ ఉంది, అంటే హాఫ్ కిలోమీటర్ అనమాట. సో హాఫ్ కిలోమీటర్ కూడా చాలా చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది మనకి. ఈ 600 రూపీస్ ఉంది కదా, దీని యొక్క డిజైన్స్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ డిజైన్స్ అన్నిట్లో కూడా మనకి ఎన్ని రకాలు చూద్దాం. సో దీని ముందు కాదు